నమస్కారం. క్లినిక్కి స్వాగతం. దయచేసి కూర్చోండి. డాక్టర్గా నా దగ్గరికొచ్చేవాళ్లలో చాలామంది ఒక కామన్ సమస్యతో వస్తుంటారు. అదేంటంటే తలనొప్పి. నిజానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా విపరీతమైన ఇబ్బంది పెడుతుంది కదా. ఈరోజు ఈ వివరణలో ఈ తలనొప్పి అసలు కథేంటో, మన శరీరం మనతో ఎలా మాట్లాడుతోందో కాస్త డీప్గా విశ్లేషిద్దాం. సరేనా? ఇక్కడ మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, అసలు ఈ తలనొప్పులు ఎందుకొస్తాయి? సాధారణంగా నొప్పి రాగానే అదొక పెద్ద ఇబ్బంది అనిపిస్తోంది. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆ నొప్పి కేవలం ఒక చికాకు మాత్రమేనా, లేక మన శరీరం లోపలేదో జరుగుతోందని చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఒక సిగ్నలా? ఈ ఒక ప్రశ్నతోనే మన అసలు డయాగ్నోసిస్ మొదలవుతుంది. మొదటి భాగం, సాధారణ తక్షణ పరిష్కారం. అసలు ఈ నొప్పి రాగానే మనం వెంటనే ఏం చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. తలనొప్పి మొదలవ్వగానే వెంటనే గుర్తొచ్చేదేంటి? ఎస్, ఒక టాబ్లెట్. ఆ క్షణానికి ఆ నొప్పి నుంచి బయటపడాలని ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఇది చాలా సహజమైన రియాక్షన్. కానీ ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఆ నొప్పి ఎందుకొస్తోంది అనే అసలు కారణాన్ని మనం పూర్తిగా మర్చిపోతున్నాం. కేవలం పైకి కనిపించే ఆ సింప్టమ్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నామన్నమాట. ఇక్కడ మనం ఒక పెద్ద మార్పు తీసుకురావాలి. చాలా వరకు తలనొప్పిని ఎలా చూస్తామంటే అదొక శత్రువు, దాన్ని ఎలాగైనా వెంటనే అణిచివేయాలి అని. ఇది పాత పద్ధతి. కానీ కొత్త దృక్పథమేంటంటే, తలనొప్పి అనేది మన శరీరం పంపుతున్న ఒక ఎమర్జెన్సీ మెసేజ్. ఆ నొప్పిని టక్కున అణిచివేయడం వల్ల మన బాడీ మనకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన మెసేజ్ని మనం వినకుండా దాచిపెట్టేస్తున్నాం. ఇక రెండవ భాగం, ఆరోగ్య సంబంధిత శారీరక భాష. అసలు మన హ్యూమన్ బయాలజీ మనతో ఎలా మాట్లాడుతుందో చూద్దాం. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన శరీరానికి ఒక అద్భుతమైన లాంగ్వేజ్ ఉంటుంది. దాన్నే బాడీ లాంగ్వేజ్ ఆఫ్ హెల్త్ అంటాం. అంటే ఏంటంటే, మన శరీరం ఎప్పుడూ తనను తాను కాపాడుకునే పనిలోనే ఉంటుంది. లోపల ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అది కొన్ని సిగ్నల్స్ ద్వారా తనకి ఏం కావాలో మనకు చెప్తుంది. ఆ భాషలో తలనొప్పి అనేది కేవలం ఒక పదం మాత్రమే. ఇక్కడ ఈ కొటేషన్ చూడండి. శరీరం సహజంగా సమతుల్యత కోసం పనిచేస్తుంది. ఇది అక్షరాల నిజం. మన బాడీ ఎప్పుడూ ఊరికే మనల్ని బాధ పెట్టాలని చూడదు. అది ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కష్టపడుతూనే ఉంటుంది. ఆ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడే అది మనల్ని అలర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మూడవ భాగం, తలనొప్పి సంకేతాలను అనువదించడం. ఒక డాక్టర్గా నా పని కేవలం మందులు ఇవ్వడమే కాదు, ఆ బాడీ సిగ్నల్స్ని ఒక ట్రాన్స్లేటర్ లాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం కూడా. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఈ పట్టిక చూస్తే మన బాడీ లాంగ్వేజ్ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతోంది. ఉదాహరణకు, తగినంత నిద్ర లేనప్పుడు తలనొప్పి వస్తే బాడీ దయచేసి కాసేపు కళ్ళు మూసుకో అని అడుగుతోంది అన్నమాట. అలాగే కడుపులో గ్యాస్ లేదా అజీర్తి ఉన్నప్పుడు వచ్చే తలనొప్పి లోపల క్లీనింగ్ జరగాలి అని ఇస్తున్న వార్నింగ్. ఇక విపరీతమైన స్ట్రెస్ లేదా ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే నొప్పి దయచేసి బ్రెయిన్కి కాస్త రెస్ట్ ఇవ్వు అని వేడుకుంటోంది అని అర్థం చేసుకోవాలి. సో ఈ సిగ్నల్స్ అన్నీ కూడా బాడీ తనని తాను రిపేర్ చేసుకోవడానికి మన హెల్ప్ అడుగుతున్న అభ్యర్థనలు మాత్రమే. అవి కేవలం నొప్పిని తగ్గించేమని అడగట్లేదు. సరిగ్గా నిద్రపోవడం ద్వారానో మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారానో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయమని అడుగుతున్నాయి. నాలుగవ భాగం, పెయిన్ కిల్లర్లతో వచ్చే సమస్య. ఆ సిగ్నల్స్ని కేవలం పైపైన కప్పిపుచ్చితే ఫ్యూచర్లో వచ్చే క్లినికల్ కాంప్లికేషన్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడున్న ఈ సైకిల్ని గమనించండి. ఇది ఎంత డేంజరో చూడండి. దీన్నే కప్పిపుచ్చే వలయం అంటారు. ఫస్ట్ నొప్పి వస్తుంది, వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేస్తాం, నొప్పి మాయమవుతుంది. దాంతో అసలు కారణాన్ని మనం పూర్తిగా మర్చిపోతాం. కానీ లోపల ఆ ఇష్యూ అలాగే ఉండిపోయి సైలెంట్గా అది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది కదా. ఈ బాడీ సిగ్నల్స్ మీద సరైన అవగాహన లేకపోతే చాలా రిస్క్ ఉంది. చిన్న నొప్పి రాగానే పెద్ద జబ్బేమో అని అనవసరంగా భయపడటం, మందుల మీద విపరీతంగా ఆధారపడిపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా సహజంగా హీల్ చేసుకునే ఛాన్స్ వదిలేసి లోపలి సమస్యలు పెరిగేలా చేసుకోవడం జరుగుతుంది. ఇది మనం ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిన సైకిల్. ఐదవ భాగం, ఒక కొత్త ప్రిస్క్రిప్షన్. ఇదంతా విన్నాక దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండటానికి నేనిచ్చే అసలైన ప్రిస్క్రిప్షన్ ఏంటో ఇప్పుడు చెప్తాను. తలనొప్పిని ఒక వార్నింగ్ సైన్లా కాకుండా ఒక లాంగ్వేజ్లా చూడటం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతాయి. మన శరీరం మీద మనకు అద్భుతమైన కంట్రోల్ వస్తుంది. నొప్పి అంటే ఉన్న భయం పోయి అసలు ఏం జరుగుతోంది అనే క్లారిటీ వస్తుంది. బాడీ అడిగే రెస్ట్ని ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో
ఆటోమేటిక్గా ఆరోగ్యం సహజంగానే మెరుగుపడుతుంది. ఈ బాడీ లాంగ్వేజ్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం హెల్త్ ఫౌండేషన్ వారు ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్ కోర్స్ కూడా అందిస్తున్నారు. మన శరీరం మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తుందో నేర్చుకోవడానికి ఇదొక ఎక్సలెంట్ బేస్ అని చెప్పొచ్చు. ముగించే ముందు ఈ ఒక్క కొటేషన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం అంటే మందులు వాడటం కాదు, మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇక మీదట ఎప్పుడైనా తలనొప్పి వస్తే అస్సలు టెన్షన్ పడకూడదు. దాన్ని వెంటనే అణిచివెయ్యాలని చూడకూడదు. ఆ నొప్పి ద్వారా మన బాడీ మనతో ఏం మాట్లాడటానికి ట్రై చేస్తోందో కాస్త వినడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు ఈ క్లినిక్ నుంచి బయటికి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యం అంటే కేవలం మందులు వేసుకోవడం మాత్రమే కానప్పుడు ఈరోజు మన శరీరం మనల్ని ఏమడుగుతోంది? కాస్త రెస్ట్ కావాలా? ప్రశాంతత కావాలా? ఈ చిన్న ప్రశ్నకు ఆన్సర్ వెతికితే చాలు. అదే అసలైన ఆరోగ్యానికి మొదటి అడుగు. ఈ విశ్లేషణలో నాతో పాటు ఈ ప్రయాణం చేసినందుకు చాలా సంతోషం. మన శరీరాన్ని అర్థం చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ ఆదివారం లైవ్ వెబినార్ హోమ్ డాక్టర్ ఫౌండేషన్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి తీసుకోండి.